తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ డిగ్రీ కళాశాల జంతుశాస్త్రం విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న పి వరలక్ష్మికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేషన్ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు డాక్టరేట్ పొందిన వరలక్ష్మిని అభినందిస్తూ తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అధ్యాపకుల నైపుణ్యతను పెంపొందించడానికి ఇటువంటి పరిశోధనలు చేయడానికి ప్రోత్సాహాన్నిస్తూ దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాలన్నీ చేపల చెరువులపై ఆధారపడి ఉన్నాయని, వరలక్ష్మి టిలాపియా మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం చాలా ఆనందించవలసిన విషయమన్నారు. తన పరిశోధన సహాయంతో చుట్టుపక్కల అవసరమైన చేపల రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. కళాశాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ టిలాపియా కల్చర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉందని, తన పరిశోధన అవగాహనతో పరిసర ప్రాంత రైతులకు టిలాపియా కల్చర్పై తమ కళాశాల తరపున తగిన అవగాహన కల్పించాలని కోరారు. కళాశాల సంయుక్త కార్యదర్శి కరెస్పాండెంట్ కె రామకృష్ణంరాజు మాట్లాడుతూ డాక్టరేట్ పొందిన వరలక్ష్మిని అభినందిస్తూ నేడు ఆక్వాకల్చర్ అనేది దేశానికే మంచి ఆదాయ వనరుగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు, పరిపాలనాధికారి పి రామకృష్ణంరాజులు డాక్టరేట్ పొందిన అధ్యాపకురాల్ని అభినందించారు. ఎందుకంటే భీమవరం చుట్టుపక్కల కానీ ఈ కోస్టల్ బెల్ట్ అంతా ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ చేపల చెరువులు బోలెడు ఉన్నాయి. అందులో మంచి చేపలు పెంచాలని దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసి తెలాపీ మీద రీసెర్చ్ చేసి మంచి PhD చేసి ఆవిడ వాళ్ళ ఈ డాక్టరేట్ సంపాదించినందుకు మరొకసారి కంగ్రాచులేషన్ చేస్తూ ఈవిడ ఈ డిగ్రీ ద్వారా చుట్టుపక్కల రైతులు కూడా ఉపయోగపడాలని చెప్తున్నారు. వరలక్ష్మి గారికి PhD రావడం అనేది మరి చాలా ఆనందదాయకం. రెండోది, ఈ సబ్జెక్టు మన ప్రాంతానికే కాదు మన రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే ఫిషరీస్ మీద చేసినందుకు వారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు కూడా దీని మీద రీసెర్చ్ చేసిన ప్రజలు కూడా ఫిషరీస్ ట్యాంకర్స్ చాలామంది మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కువ దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి దానికి తోడ్పడటానికి మరి కృషి చేయాలని కోరుతూ మరొకసారి అభినందనలు తెలుపుతూ. పి వరలక్ష్మి గారు డిఎన్ఆర్ కళాశాలలో జువాలజీ విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఆమె కళాశాలలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెకు రీసెర్చ్ మేడల మంచి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ సందర్భంగా ఆమె ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారి సారథ్యంలో అక్కడ ఈ జువాలజీ మరియు ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్లో ఆమె ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఆమె తీసుకున్నటువంటి సబ్జెక్ట్ స్టడీస్ ఆన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ బయాలజీ అండ్ బయోకెమికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ మౌత్ బ్రూడింగ్, తిలాపియా అండ్ ఆర్కోమిసిస్ అండ్ మొసాంబికస్ అని చెప్పేసి దాని మీద ఆవిడ చేయడం జరిగింది. ఆవిడ ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆవిడ పరిశోధనలో కొత్త విషయాలు ఆవిడ దృష్టికి వస్తే దానికి సంబంధించి ఆ రీసెర్చ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకువెళ్ళటం, దీనికి సంబంధించి ఆమె అనేక ఈ పేపర్లు కూడా పబ్లిష్ చేశారు. వరలక్ష్మి గారికి PhD రావడం అంటే చాలా గర్వకారణం. మనందరి తరఫున మన కాలేజీ తరఫున కూడా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ఫిషరీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, మన గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఫిషరీస్ మీదే. మరి దాంట్లో PhD చేసినందుకు మనందరికీ కూడా ఈ 2 జిల్లాలకి కూడా ఆవిడ బాగా ఉపయోగపడాలని, అలాగే మన కాలేజీకి కూడా మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం. పి వరలక్ష్మి గారికి తిలాపి పరిశోధన మీద PhD ప్రదానమైనందుకు కళాశాల పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను PhD నాగార్జున యూనివర్సిటీలో ఒరియోక్రోమియస్ మోసంబికస్ స్పీషీస్ మీద చేశాను. నేను PhD చేసినప్పుడు మా మేనేజ్మెంట్ వారు, మా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నేను ఈరోజు ఈ PhD పూర్తి చేసుకోవడానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నేను డాక్టరేట్ పూర్తి చేయడానికి సహకరించిన వారు కృష్ణ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఈరోజు నేను
పూర్తి చేయగలిగాను. చదువుతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ సాధించే విధంగా విద్యార్థి దృష్టి సారిస్తే మంచి విజయాలు అందుకోగలరని అంతర్జాతీయ సంస్థ వాల్మార్ట్ మేనేజర్ ఎస్ఆర్కేఆర్ పూర్వ విద్యార్థి సిహెచ్ దేవానంద్ గురుప్రసాద్ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఐఎస్టీఈ విద్యార్థి చాప్టర్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న నిపుణ 25కి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమానికి ఐఎస్టీఈ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ ఎస్ రామ్గోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఐఎస్టీఈ వంటి బాడీల్లో విద్యార్థులు చేరటం వల్ల మంచి లీడర్షిప్ క్వాలిటీ అభివృద్ది చేసుకుని ఉన్నత స్థానాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ చైర్పర్సన్ పి శ్రీధర్, పవన్ సాయి, నాగేంద్ర, ఎన్ కైవల్య తదితరులు పాల్గొన్నారు. Subbaraju garu, Brahmaraj garu, Vishnaraj garu, by giving books, right? He was a librarian, so he gave books. Those simple things during that time has created a positive impact in me. Now I am where I am because of the turning point of the 4 years that I have worked on. So I encourage all of you to just not focus on education, but also the overall development. That time I remember it was Sanketa from mechanical engineering, saved me from chemical engineering, and then ISTE. I was one of the calm guys sitting in a corner who didn't know much of English. Now the confidence, I remember I just failed the first extempore speech during ISTE. I was shaking, I didn't know what to talk. But now I am in this stage because I accepted my weaknesses. I have been a part of all the organizations that the college has given me during that time, and it made me more and more confident to be where I am today. Now I lead a group of 110 people in the organization and the director of the company because of the foundational work that was done over a period of time, and the college has supported me now. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుని ఈ రోజుని ప్రపంచంలో చాలా ప్లేసెస్లో ఉన్నారనమాట. సో అలాగే ఈరోజు మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి? ఈరోజు మనకి ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో ఆ చీఫ్ గెస్ట్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్లో 2008లో కంప్లీట్ చేసి ఈరోజు ఒక డైరెక్టర్ పొజిషన్ వాల్మార్ట్ అనే పేరున్నారు. మీరు ఎవరైనా సో వాల్మార్ట్లో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారంటే ఇట్ ఇస్ ప్రైడ్ అండ్ ప్రెస్టీజ్ ఫర్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు కూడా ఆయన ఒక మాట అడిగారంట మన విశ్వనాథ్ గారిలో, వాల్మార్ట్లో కనీసం ఒక స్టూడెంట్ అయినా తీసుకోమంటే ఆయన యాక్సెప్ట్ చేశారంట. సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ సార్. మీరు టెక్నికల్ ఈవెంట్స్లో అన్నింటిలో కూడా బాగా పాల్గొని ఈరోజు ప్రజెంట్ సినారీలో మనందరికీ తెలుసు డేటాకి చాలా ఇంపార్టెన్స్ అనమాట. రేపు వచ్చిన ఫ్యూచర్లో మనం ఇప్పుడు యాపిల్ వాచ్ ఇట్లయితే మొత్తం డేటా హెల్త్ డేటా అంతా కూడా వెళ్ళిపోతున్నది. ఆ డేటాకి రేపు వచ్చిన ఫ్యూచర్లో మనకి అమౌంట్ కూడా పే చేసే రోజు రావచ్చు అనమాట. డేటా అంత ఇంపార్టెంట్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెన్ఏఐ మీరు రెగ్యులర్గా అంటున్నారు. ఈ రోజున హాస్పిటల్లో మీ అందరికీ తెలిసిన నాగేశ్వర రెడ్డి గారు అని ఏఐజీ చైర్మన్, ఆయన కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ మెడికల్ అంటున్నారు. ఇప్పుడు సీఎం కానీ పిఎం కానీ అందరూ కూడా మాట్లాడుతున్నదే పదాలు. Some other IT area or mechanical or electrical such type of boundaries. Okay, if you are passionate towards that, learning that knowledge, gaining the knowledge and moving forward in a particular direction, you can move to any direction. Actually, all the core branch students will be having a double advantage because any mechanical or electrical student, he can grab the opportunity in electrical engineering at the same time IT industry. Whereas the IT student, he can grab the opportunity only in IT industry. Okay, that is the main thing. That means these people will be having a double advantage. Keep that in mind. Okay, he is the live example. Being a mechanical graduate, now he became director of data science in Walmart. So, for all the core engineering branch students, they can compete with any other students in the computer science and its allied branches. If you are passionate towards learning that particular knowledge. Everything you see requires a lot of effort, patience and hard work. From the creative art to the event planning. I would like to thank our executive body members for their efforts and making all their decisions. And I would also like to
thank among the events organized by SRK IHTE, NIPNA is the largest techno management symposium, which is a technical fest of our college and has been organized since 2007. 17 and 2018, we received, that is our chapter received the best chapter of Andhra Pradesh. So this year also, I hope we will get. And coming to this year, NIPNA, it came up with 17 events belonging to different categories. It is actually titled as Techno Management Symposium, consisting of technical events for all the branches, including electrical engineering, mechanical engineering, civil, that is core engineering as well as software. తెలుగు భాష ప్రపంచ భాషల్లో చాలా గొప్పదని, జీవనది లాంటి తెలుగు భాషకు యుగాంతం వరకు గుర్తింపు ఉంటుందని యుగాల నాడు వెలువడిన తెలుగు భాషలో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని కేసీఆర్ఎల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మెంటే హర్నాథ్ బాబు అన్నారు. రచయిత, సాహితీవేత్త డాక్టర్ సిహెచ్ గంగాధర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు కవుల రచనలు, కోకొల్లలని, పద్యాలు, శతకాలు, ప్రబంధాలు, చాటువులు ఇత్యాది అంశాలతో తెలుగు భాష వర్ధిల్లుతోందని, తేనెలొలుకు తెలుగు భాషను వదిలి పరభాష వ్యామోహంలో పట్టడం సరికాదన్నారు. తెలుగు భాష అభివృద్ధి కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, సిహెచ్వివి ప్రసాద్, కేసీఆర్ఎల్ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి నాచు శ్రీవల్లిలు తెలుగు భాష ఔన్నత్యంపై వివరించి ఈ భాషా ఉత్సవాలను 4 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్న సంఘ సేవకులు రంగసాయి అభినందనీయులని అన్నారు. నిర్వాహకులు రంగసాయి మాట్లాడుతూ వివిధ పాఠశాలలు, కళాశాలలో పద్య, గద్య, వచన, శతక పోటీలు నిర్వహించామని, 126 మంది పాల్గొన్నారని, 42 మంది విద్యార్థులకు బహుమతులుగా పెదబాల శిక్షలు, ప్రశంసా పత్రాలు కేసీఆర్ఎల్ కళాశాలతో పాటు వివిధ పాఠశాలల్లో అందించామని తెలిపారు. చివరిగా తెలుగు భాషను గౌరవిస్తామని ప్రతిజ్ఞను నిర్వహించారు. గత 4 రోజుల నుంచి మరి విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మరి ఈ తెలుగు భాషా దినోత్సవాలు అనేటువంటి ఉత్సవాలని నడిపిస్తూ ఉండటం చాలా ప్రశంసనీయం. మరి కాబట్టి అదేవిధంగా మనం కూడా ఈరోజు కేజీఆర్ కళాశాలలో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి మాతృభాష మన తెలుగు భాష, మనం మాట్లాడేటటువంటి తెలుగు భాషని మరి కాపాడుకోవాలి, అందరూ కూడా మాట్లాడాలి తెలుగులోను. కాబట్టి తెలుగుని విడనాడి ఉండటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి తల్లిని పూజించినటువంటి విధంగా ఉంటుంది. మన తల్లిని ఎట్లయితే ఎంత గౌరవించుకుంటున్నాం అట్లాగే మన మాతృభాషను గౌరవించుకోవాలి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబొండ తెలుగు కొండ, ఎల్ల నృపులు కొలువ నిరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి అంత ఘనమైనటువంటి మాటని మనం ఈ రోజున తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. మన మాతృభాషలో ఏది చెప్పాలన్నా కూడా చాలా స్పష్టంగా అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ఉపయోగపడేది మన మాతృభాష. అటువంటి మన మాతృభాష తెలుగు భాషను ప్రతి విద్యార్థికి కూడా అవగాహన కల్పించుకోవాలి. రాయడంలో కానీ చదవడంలో కానీ స్పష్టత ఉండాలి. ప్రతి అక్షరం కూడా మన అవయవాల నుంచి పుట్టాయి. ఆ అవయవాల నుంచి ఏ విధంగా వాటిని కదిలించి పలకగలుగుతామో, ప్రతి అక్షరాన్ని అంతే స్పష్టంగా పలుకుతామో అంత స్పష్టంగా ఏ తప్పులు లేకుండా రాయడం కూడా జరుగుతుంది. ఈ ఇట్ల మీద అవగాహన ఉంటే మీరు ఏ భాషనైనా సరే, మాతృభాష మీద అవగాహన ఉన్నట్లయితే ఏ భాషనైనా సరే చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. కానీ ఈ రోజుని ప్రపంచ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అతిథులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ చేస్తున్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ యొక్క తెలుగు భాషపై మక్కువ చూపిస్తున్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో 1999లో ఈ యొక్క రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాతృభాష ఎవరైతే మాట్లాడతారో వారందరూ కూడా చేసుకోవాలి, దానిపై అభిలాషను పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మరి గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున మరి కేజీఆర్ కళాశాల డిగ్రీ కళాశాలలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భావ వ్యక్తీకరణకి ముందుగా మరి మాతృభాషే ప్రధానమైనటువంటి అంశం. మనం వేరే తమిళమో లేకపోతే ఇంగ్లీషో హిందీయో అనుకున్నప్పుడు దాంట్లో భావ వ్యక్తీకరణ అనేటువంటిది మనం చేయలేం. ఎందుకంటే మన తల్లి భాష తెలుగు. తల్లిపాలు ఎంత స్వచ్ఛతో తల్లి భాష కూడా అంతే స్వచ్ఛత. ఇది మనం గుర్తించినప్పుడే మనం ఏ విషయాన్నైనా సరే అనర్గళంగా మాట్లాడటానికి కానీ మన యొక్క అంటే ప్రజెంటేషన్ చేయాలి అని అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఇంగ్లీష్ అనేటువంటిది ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైనటువంటిది. కానీ మన యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకోవాలంటే దేంట్లో చేయాలి? ఫస్ట్ మాతృభాష అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలాగా మాతృభాష యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా మర్చిపోకుండా ఉండటం కోసం
ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కాలేజీలో నిర్వహించుకోవడం మనకు చాలా ఆనందదాయకం. దీనిలో శ్రీ విజ్ఞాన వేదిక వారు సర్టిఫికెట్లతో పాటుగా పెదబాల శిక్ష అనేటువంటి దాన్ని పుస్తకాన్ని మీకు బహుమతిగా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు రంగసాయి గారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా భాషా ప్రయుక్త సంబంధంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి 4 రోజులుగా భీమవరం పట్టణంలో శ్రీ విజ్ఞాన వేదిక తెలుగు భాషాభివృద్ధి సంఘం ఇలా కళాశాలలు అన్నీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. విద్యార్థుల్లో పోటీలు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా తెలుగు భాష మీద, మన ప్రాంత భాష తెలుగు భాష కాబట్టి తెలుగు భాష ప్రపంచంలోనూ గుర్తింపు పొందింది. అటువంటి తెలుగు భాష మీద మనం 4 రోజుల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ కేజీఆర్ కళాశాల తెలుగు డిపార్ట్మెంట్ వారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, మరియు మరి ఫ్యాకల్టీ, మరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధరరావు గారు, అలాగే మరి మేనేజ్మెంట్ సంపూర్ణ సహకారంతో ఇవాళ విద్యార్థులతో తెలుగు భాష మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇవాళ మరి సర్టిఫికేట్స్, ఈ పెదబాల శిక్షలు ఇస్తున్నాం. పెదబాల శిక్ష అంటే మీ జీవితానికి వెలుగుది, అది యుగాంతం వరకు ఆ పుస్తకం అలా నిలిచిపోతుంది. అటువంటి పెదబాల శిక్షలు ఇవాళ బహుమతులుగా ఇస్తున్నాం. మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాల్లో ప్రతి భక్తునికి స్వామివారి సంతృప్తికర దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో శివరాత్రి ఏర్పాట్లపై వివిధ శాఖలు ఆలయాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈవో డి రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు కళ్యాణ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మన సోమేశ్వర జనార్దన స్వామి ఉత్సవాలు, అలాగే భీమేశ్వర స్వామి ఉత్సవాలు ఈ శివరాత్రి సందర్భంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆర్డీఓ గారి సమక్షంలో ఈరోజు మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ చేయాలనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ యొక్క పరిసరాల్లో పండగ ముందు 2 రోజుల ముందు నుంచే మనం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు కావాల్సిన వాటర్ సప్లై, అలాగే వచ్చే భక్తుల కోసం మొబైల్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే రథోత్సవం జరిగేటువంటి ఆ యొక్క వీధులన్నింటిలో కూడా గుంతలు పూడ్చడము, అలాగే అది తిరగడానికి అనువుగా ఉండడానికి, ప్రజలు కూడా సంచరించడానికి అనువుగా ఆ ర్యాంప్స్ తొలగించడము, ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక మనకు ఈ తెప్పోత్సవానికి సంబంధించి ఇక్కడ సోమగుండంలో వాటర్ తక్కువ ఉందని చెప్పారు. అక్కడ వాటర్ లెవెల్ కూడా రేపు పెంచడం జరుగుతుంది. అలాగే వీరమ్మ పార్కులో ఉన్నటువంటి ట్యాంకులో వాటర్ కొంచెం ఎక్కువ ఉందన్నారు. అది కూడా తెప్పోత్సవానికి అనుగుణంగా ఒక లెవెల్ తగ్గించేసి అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ రథోత్సవం జరిగేటప్పుడు ఈ పండగ సీజన్లో ఎక్కడైతే ఈ భక్తులు తిరుగుతూ లేకపోతే దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఆ 5 రోజులు పూర్తిగా మాంస ఆహారానికి సంబంధించినటువంటి దుకాణాలు కానీ, హలీం పాయింట్లు కానీ, వీటన్నిటిని కూడా పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా చిన్న అవసరాలు ఉన్నా కూడా అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు టెంపుల్ ఈవోతో మాట్లాడుకుంటూ అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జనార్దన స్వామి టెంపుల్ శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అరేంజ్మెంట్స్ గురించి కోఆర్డినేషన్ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్లను ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ రోల్ ఏంటి అనేసి చెప్తారు. ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముఖ్యంగా శానిటేషన్ ఇవన్నీ చూసుకుంటారు. మున్సిపల్ కమిషనర్ గారు ఆ విషయాలు మనకి తెలియజేస్తారనమాట. ఏమైనా గ్యాప్స్ ఉంటే, లాస్ట్ టైం ఏమైనా మిస్టేక్స్, ఏమైనా గ్యాప్స్ ఉన్నా కానీ మీకు చెప్పండి, ఈసారి వాళ్ళు సరి చేసుకుంటారు. ఈ క్షేత్రం మనకి కళ్యాణోత్సవ శివరాత్రి సందర్భంగా ఈ 24 నుంచి 28 వరకు జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే 26వ తారీఖుని శివరాత్రి సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, 27ని రథయాత్ర, 28వ తారీఖుని తెప్పోత్సవం. ఈ సందర్భంగా రథం 27వ తారీఖుని ఇక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం నాసువారి సెంటర్లో వరకు వెళ్ళేటప్పుడు ఏపీ ట్రాన్స్కో వారు వైర్లు తప్పించడం, అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళడం, అతివైభవంగా రథం లాక్కెళ్ళి వేలాది మంది భక్తులు దాన్ని అక్కడ పెట్టడం, ఆ నైటు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి సోమవారం తర్వాత రోజు ఉదయం బ్రాహ్మణ సంఘం వాళ్ళ ద్వారా లేడీస్
అందరూ కలిపి ఎక్కడ జరగని విధంగా, ఎందుకంటే ఎక్కడ కూడా రథాన్ని ఆడవాళ్ళు లాగడం తక్కువ, పాపం వాళ్ళ బ్రాహ్మణులు ఆడవాళ్ళు లాక్కుని రావడం అనేది ఇక్కడ రథంలో సాంప్రదాయంగా జరుగుతుంది. చాలా అది మన అదృష్టంగా భావించాలి. ఆ రథాన్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు రథం ఈ అయ్యగారి వీధి రోడ్డు ర్యాంపులన్నీ కూడా రోడ్డు మీద కంటే వేస్తారు పక్క బిల్డింగ్ వాళ్ళు. ఆ ర్యాంపులు ఇమీడియట్గా ఖాళీ చేయించాలి. దాని గోతులు కూడా ఉన్నాయి, ఆ గోతులు కూడా పూడ్చి రథం వచ్చే వీలుగా మనం సంబంధిత అధికారి వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాళ్ల గ్రామంలో వేయించేసి ఉన్న దత్తపాదుకా క్షేత్రం నందు అష్టమిని పురస్కరించుకుని ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెట శ్రీనివాసరావు దంపతులు అనగాష్టమి ఆచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అనగాష్టమి వ్రతం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం జరిగింది. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. క్లాస్ లేట్ రాకుండా ఎలా ఉంటుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, పూజ్య శ్రీ గురుదేవులు శ్రీ శ్రీ గణపతి స్వామీజీ మన కాళ్ళ గ్రామంలో శ్రీ పాదుకా క్షేత్రం ఆశ్రమం ఉంది కనుక ఆ ఆశ్రమంలో ప్రతి నెల అనగాష్టవ్రతం జరుగుతుంది. అమావాస్య ముందు చేస్తానికి అనగాష్టవ్రతం జరుగుతుంది. ఆ ప్రతి నెల కూడా అనగాష్టవ్రతం చేసుకునే దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా అనగాష్ట వ్రతము, భగవద్గీత పారాయణం, లలిత సహస్ర పారాయణం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా మన కాళ్ళ నుంచి కాదు చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా తరలి వచ్చి తీర్థబాధ తీసుకుని తరించారని కోరుతున్నాం. ఈరోజు అన్నదానం చేసిన భక్తులు, అనగాష్ట వ్రతం చేసుకున్న భక్తులు సమ్మెట శ్రీనివాసరావు వారి దంపతులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా ప్రతి నెల కూడా ఇలాగే అనగాష్ట వ్రతం చేసుకుని ఆ యొక్క పూజ ఫలితాన్ని పొందాలని కోరుతున్నాం. అలాగే సద్గురు ఆశీస్సులు అందరికి కలగాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాం. జయ గురుదత్త, శ్రీ గురు. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మనోధైర్యంతో ముందుకు సాగేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతగానో ఉపయోగపడుతోందని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కళాశాల అసోసియేషన్ ఉమెన్స్ హాస్టల్ సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజుల పాటు కళాశాల విద్యార్థులకు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు ముగింపు సందర్భంగా గురువారం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎన్ లక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జి సారిక, ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. మీకు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ డెఫినెట్గానే. సో మనకి ఎప్పుడైతే మీరు కరాటేలో బాగా చేయగలుగుతారో ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతున్నారో మీకు ఫిజికల్గా కూడా మీరు స్ట్రాంగ్ అవుతారు. మెంటల్గా కాకుండానే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫుడ్ తీసుకుంటారు. మంచి ఫుడ్ తీసుకుంటే మీకు హెల్త్ బాగుంది అనమాట. అంటే ఒకదానికి ఒకటి రిలేషన్ అండి అనేది. కాబట్టి గేమ్స్ అయినా లేకపోతే స్పోర్ట్స్ అయినా లేకపోతే కరాటే అయినా కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ గర్ల్స్గా చేశారు. నెక్స్ట్ టైం ప్రిన్సిపల్ రిక్వెస్ట్ చేసి చేయండి, బాయ్స్కి కూడా పెడితే బాగుంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఏమంటానంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కాకుండా ఫ్యూచర్లో మెన్ ఎంపవర్మెంట్ సెల్ కూడా వచ్చే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా బాయ్స్కి కూడా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీ గర్ల్స్ అందరికీ కూడా చాలా తెలియదు కాబట్టి మాకు చాలా జనరేషన్స్ తెలుసు. కాబట్టి ఒకప్పుడు
మన భారతదేశంలో లేడీస్ అంటే బాగా చులకన బాగా ఉండేదండి. భర్త చచ్చిపోతే సతీ సంక్రమణి వారు వీరేశలింగ పంతులు గారు ఆఫ్ చేశారు దాన్ని. అప్పుడు భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోవాల్సిన అవకాశం ఉండేదన్నమాట. అలాగే విడోస్ కనుక వెళ్ళొస్తే సెంటిమెంట్స్ ప్రకారం వాళ్ళు ముందు రానిచ్చేవారు కదా. అన్ని ఇబ్బందుల నుంచి ఈ రోజు a lot of benefit to all the girl students. Actually, self-defense. You are going to learn a physical activity, and you are going to build a confidence within yourself, and you will become a strong both physically and mentally. This gives a real output. And having conducting a number of lectures and bringing number of people, number of personalities, and giving only lectures, that is a different thing. But here this is the activity planned, implemented, and succeeded in this. You have learned, you came forward and learned that, and you owned that activity, self-defense activity. This is a wonderful thing to you, and for the especially women empowerment cell, along with physical education department. And I would like to appreciate our trainers also in this regard. I hope this will continue. Apart from feats, it's your mind that must be strong enough, and the way the body language and everything that the students perform, it is showing that they started improving their confidence levels, and they are taking, even though they are first steps, but they already marched a few. అందరూ బ్యాడ్ బాయ్స్ ఉండరు, బట్ మనం వెళ్ళే పరిస్థితి చాలా కఠినం అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ ఇంపార్టెంట్ అయిపోయింది. దాని గురించి ఎవరైనా అటాక్ చేయొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా, అమ్మాయిలు అబ్బాయిలు కాకుండా ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్ కరాటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. లైఫ్లో అది కంపల్సరీ పార్ట్ మాట. అది మీరు కంపల్సరీ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మనకు ఆపదలో ఉన్నప్పుడు మనకు రక్షణకు ఉపయోగపడుతుంది. భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ పాఠశాలలో నిర్వహించిన 4వ ఇంటర్ స్టేట్ గోజూరియు కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో 17 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్స్, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ 450 మందితో పోటీపడి తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, పాఠశాల కీర్తిని ఉన్నత శిఖరాలకు ఎగరవేశారని కొనియాడారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల సాధించిన 17 స్వర్ణ పతకాలు, 4 రజత పతకాలు వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థుల యొక్క కఠోర శ్రమ, ఏకాగ్రతకు ప్రతీకలని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లు వనజాక్షి కుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్ అయిన కరాటే, శాస్త్రీయ నృత్యం, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, వెస్ట్రన్ డాన్స్ మొదలైన వాటిలో నిష్ణాతులచే శిక్షణ ఇప్పిస్తున్నామని, ప్రతి విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా ఎదుగుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ రాము, ఉపాధ్యాయులు దివ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాణాల వాణి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 4th ఇంటర్నేషనల్ స్టేట్ ఓపెన్ కరాటే కాంపిటీషన్లో మన వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థులు 23 పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది ఆ రోజు పోటీకి రావడం జరిగింది. అక్కడ ఆ పోటీలలో మన విద్యార్థులు 17 గోల్డ్ మెడల్, 6 సిల్వర్ మెడల్ని తీసుకుని స్కూల్కి ఒక గుర్తింపు పొందిన ఒక జ్ఞాపకను కూడా తీసుకుని రావడం జరిగింది. అది మన వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి చాలా గర్వకారణంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంత తరబేదిచ్చిన మన కరాటే మాస్టర్ రాము గారికి, అలాగే వారి కుమార్తె దివ్య గారికి కూడా మన స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. అండ్ మా పిల్లలు వండర్ కిడ్స్ నుంచి 4th ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి 23 పార్టిసిపేట్ చేయడంలో 17 గోల్డ్ మెడల్స్ అండ్ 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. మా స్కూల్లో వండర్ కిడ్స్లో కరాటీలు, డ్యాన్సులు, అలా వివిధ రంగాల్లో విద్యార్థులు ఫ్యూచర్లో ఎదిగేలాగా అన్ని రకాల శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కరాటీలో గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ తీసుకుని స్కూల్కి మెమెంటోని తీసుకొచ్చిన మన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మన స్కూల్లో ఒక్క కరాటే కాకుండా కరాటే, క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇవన్నిట్లోనూ కూడా ప్రత్యేక శిక్షణనిచ్చి వాళ్ళందరూ అభివృద్ధి పదంలోకి వెళ్ళేటట్టుగా మన వండర్ కిడ్స్ విద్యా సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళు వొకాబులరీ, లాంగ్వేజ్ ప్రతి దాంట్లోనూ కూడా
స్పెషల్గా శిక్షణనిచ్చి స్కూలు అభివృద్ధికి పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేసేదే వండర్ కిడ్స్. These 16 golden medals and 4 silver medals are privilege of our Wonder Kids proud and pride. Every student take inspiration and you have to get success and reach your goals. Our Wonder Kids school, you have to prove that once again all round development students, and we have already recognized it, and this type of success upcoming dates, so many we have to reach that goal. Thank you so much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత భారత్ సాధన లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ భీమవరం కేసీఆర్ఎల్ సిఎస్ఎన్ కళాశాలలో ప్రచారం నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. కాళ్ల మండలం కలవపూడిలో వైభవంగా శ్రీ ఉమా భీమేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. స్వామివారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. భీమవరం తాడేపల్లిగూడల్లో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల ముద్దాయిలను అరెస్టు చేసిన భీమవరం 1 టౌన్ పోలీసులు. వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.